రంగారెడ్డి జిల్లా కొత్తలపూర్లోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల భవనంపై నుంచి దూకి 9వ తరగతి విద్యార్థిని స్వాతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రోల మహేష్ మాట్లాడుతూ విద్యార్థి మృతికి కారకులైన వారిపైన కఠినమైన చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా వారు కోరారు. సార్, మేము అమ్మాయి కుటుంబానికి న్యాయం అడుగుతున్నాం. ఒకటి ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వండి. అమ్మాయి వాళ్ళ కుటుంబంలో ఎవరికన్నా ఒకరికి 50 లక్షల రూపాయలు ఎగ్జే కింద అమ్మాయి కుటుంబానికి ఇవ్వండి. అలాగే వీలైతే ఎలాగో రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు ఇక్కడనే ఉన్నారు కాబట్టి 3 ఎకరాల భూమి కూడా ఇప్పించే ప్రయత్నం మీరు చేయాలి. ఎందుకంటే గతంలో చనిపోయినప్పుడు కూడా మేము ఇప్పించాం, మేము కొట్లాడినాం, మాట్లాడినాం. వాస్తవానికి మీ గురుకులాల ఇప్పటికీ 3 కేసులు అయినప్పటికి కూడా మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? మీరు వచ్చి ఇక్కడనే ఉంటున్నారా లేకపోతే వాస్తవానికి ఇద్దరు అమ్మాయిలకు వెన్నుపూస విరుగుతా కూడా ఏ ఒక్క అమ్మాయి కన్నా మీరు ట్రీట్మెంట్ చేయించారా? మీ మనసాక్షిగా చెప్పండి. మేము చేయించిన ట్రీట్మెంట్ దగ్గర ఉంది. మేమున్నమాట.